నమస్తే, నేను డాక్టర్ కపిల స్నేహ హోమియోపతి సీనియర్ కన్సల్టెంట్. ఈ ఎపిసోడ్లో రక్త బలహీనత ఇంటిలోనే వైద్యం ఎలా చేసుకోవచ్చు అనే విషయంపై మాట్లాడుకుందాము. సాధారణంగా బలహీనత ఉన్నప్పుడు మనకి నీరసంగా ఉండడము, ఎక్కువ చెమటలు రావడము, తలనొప్పి పదే పదే రావడము, గాలి తీసుకున్నప్పుడు బ్రెత్లెస్నెస్ ఫీల్ అవ్వడము, అంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడము ఉంటుంది. సో దాన్ని నియంత్రించుకోవడానికి మొదటి దశలోని ఇంట్లోనే ఎక్కువ మోతాదులో మనము బీట్రూట్ జ్యూసు, దానిమ్మ పండు, ఆకుకూరలో పాలకూర, తోటకూర, డ్రై ఫ్రూట్స్లలో కిస్మిస్, డేట్స్ మరియు ఫ్రూట్స్లలో పైనాపిల్ కూడా ఎక్కువ తీసుకోవచ్చండి. కాయగూరలలో డ్రమ్ స్టిక్స్, బ్రింజాల్ లాంటి ఎక్కువ మోతాదులో తీసుకున్నట్లయితే మనకి ఐరన్ అనేది ఎక్కువ అందుతూ ఉంటుంది. ఇంకా నాన్ వెజిటేరియన్స్లో మనము లివర్లో ఎక్కువ ఉంటుందండి. సో కాబట్టి ఇంకా ఎగ్, రోజువారీ ఎగ్ తీసుకున్నట్లయితే ఫోలిక్ యాసిడ్, B12 సమపాలంగా అందుతుంది మనకి శరీరానికి. దీని నుంచి మనము రక్త బలహీనత నుంచి విముక్తి చెందొచ్చు. దాంతోపాటు మనకి వైటమిన్ సి కూడా ఫోలిక్ యాసిడ్కి, ఐరన్ ప్రొడక్షన్కి సహాయపడుతుంది. కాబట్టి కమలాపండు, నిమ్మరసము, ఆమ్లా జ్యూస్ లాంటివి ఎక్కువ తీసుకున్నట్లయితే మన శరీరంలో రక్తం పెరిగే అవకాశం ఉంది. దాంతోపాటు చిన్న చిట్కా కనుక చూసుకున్నట్లయితే రోజువారీ 5-6 కిస్మిస్లు మరియు 2 ఖర్జూరాలు నానబెట్టి అది తీసుకున్నట్లయితే రక్తం తొందరగా పెరుగుతుందండి. అది కాకుండా మనం బీట్రూట్ జ్యూస్ చిన్న గ్లాస్ డైలీ మార్నింగ్ నైట్ తీసుకున్నట్లయితే రక్తము పెరిగే అవకాశం తొందరగా ఉంటుంది. ధన్యవాదాలు.